గ్రహించుదాం. దేవుడు మనల్ని బ్రతికిస్తున్న విధానం, నిలబెట్టిన విధానం, మన కుటుంబాలను సంతోషదాయకంలో ఉంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని 26 సంవత్సరాలు ఈ మందిరంతో పాటు మమ్మల్ని కూడా కాపాడిన దేవా, మా కుటుంబాలను అభివృద్ధి పరిచిన దేవా అని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లో మన బిడ్డలు, మన రక్త సంబంధులు ఉన్నప్పటికీ వారి క్షేమంతో మన వద్దకు వచ్చేటట్టుగా దేవుడు కాపాడుతున్న ప్రతి విధమైన ఆలోచనలు మనము దేవుని సన్నిధానంలో ఉంచుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దినం ఈ మందిరంలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం మందిరం కట్టుకున్న మనము దేవుని వాక్యాన్ని వినగలిగే మనస్సు కలిగిన వారమై ఉండాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన తనంతరము దైవ సందేశం అందించబడుతున్నవి ఎవ్వరు కూడా బయటికి వెళ్లకుండా దేవుని మాటలను మనం ఎంతగా దీవించేటట్టుగా ఉంటాయో మనం అందరం సిద్ధపడి చూద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ఘనమైన దేవ, మహోన్నతుడా, సర్వమును సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న మా రాజా, నీకు వందనాలు తండ్రి. నీ సృష్టి యావత్తులు అన్నింటినీ ఏర్పాటు చేసి అందులో మమ్ములను కూడా నువ్వు ఏర్పాటు చేసుకొని ప్రభువా, ఎవరికి ఇయ్యలేనంత యోగ్యతను మాకు అనుగ్రహించిన గొప్ప దేవా, నీకు వందనాలు. అలనాడు తండ్రి నిన్ను ఆరాధించడానికి ఆయా స్థలాల్లో, ఆయా ఎత్తైన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ప్రభువా మేము ఆరాధించి ఉంటుండగా, ఇదిగో మా కొరకు ఒక మందిర నిర్మాణాన్ని మీరు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకొని, ఇదిగో విశ్వాసంలో మేము స్థిరపరచబడ్డానికి 26 సంవత్సరాల ముందే నీవు పునాది వేసి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఆ పునాదిపై కట్టబడిన ఈ మందిరము నాయన ఈ రీతిగా అంచెలంచెలుగా మీరు ఎదిగించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, దీని వెనక ప్రయాసపడి ప్రార్థన చేసి కన్నీరు కార్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. ఈ మందిరం ఇంతటితో ఆగిపోకుండా తండ్రి ఇంకా అభివృద్ధి పరచబడి ఇందులో ఇంకా నూతనమైన ఆత్మలు చేర్చబడులాగున మీ సన్నిధిని కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ దినం ఈ వార్షికోత్సవంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని, వారి బంధువర్గాన్ని, రక్త సంబంధులను పేరు పేరున మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరు కూడా ఉత్తి చేతులతో వెళ్ళిపోకుండా విత్తబడుతున్న వాక్యాన్ని విని తన హృదయంలో తండ్రి నిజమైన దేవుని గుర్తెరిగి ఆ దేవుని అనేకులకు పరిచయం చేసే బిడ్డలుగా మేము ఉండడానికి ఒక బూరగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ వాక్యాన్ని అందిస్తున్నటువంటి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించుమని, చేరి వచ్చిన మాకును నీ వాక్యం అందిస్తున్న నీ బిడ్డకును నీ సన్నిధి నిండుగా ఉంచుమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అందరం గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామములకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామములో వ్యక్తిగతంగా నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీకు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మన మందిర వార్షికోత్సవ సందర్భంగా మరి శుభాకాంక్షలు మీకు అందజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మన మధ్య వాక్య పరిచయం చేయడానికి మన మధ్యలో దేవుని సేవకులు ఆమోస్ అన్న గారు మన మధ్యలో ఉంటున్నారు. మరి తాను నిలబడుతూ ఉండగా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వినాలని కోరుతూ చిన్న బిడ్డలుండే వారిని జాగ్రత్త పరచండి. ఎందుకంటే వాక్యము విననీయకుండా ఏదో విధంగా కొన్ని అలజడులు సాతానుడు చేస్తూ ఉంటాడు కనుక ఆ అవకాశం వారికి ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా వినాలని కోరుతూ దేవుని సేవను ఆహ్వానిస్తున్నా. మన మధ్య ఒక 30-40 నిమిషాలు ఆయన వాక్య పరిచయం చేస్తారు. ప్లీజ్ గా. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ 26వ వార్షికోత్సవ సందర్భంగా మా తరపున, మా కుటుంబం తరపున, బేర్షెబా ఆరాధన మందిరం తరపున మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈరోజు మనము సంతోషిస్తున్నటువంటి దినం. ఈరోజు మన సంతోషానికి, మన ఆనందానికి ఒక కారణం ఉంది. ఏంటది? ఎందుకు సంతోషపడుతున్నాం?
ఎందుకు ఆనందిస్తున్నాం ఈరోజు మనకు ఎందుకు ప్రత్యేకమైనటువంటి దినం? కారణం ఏంటి? ఈరోజు మందిర వార్షికోత్సవం కదా. కాబట్టి మందిర వార్షికోత్సవ సందర్భంగా మనం ఈ విధంగా కూడి వస్తామన్నా. ఈరోజు మనము కూడి రావడానికి, ఆనందించడానికి, పాటలు పాడడానికి కారణమంతా కూడా ఒకటి. ఎక్కడ? సెంటర్ ఏంటి? అది దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరాన్ని బట్టే మనం సంతోషిస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, ఈరోజు ఇక్కడ కూడి వచ్చినటువంటి మనం దేవుడిచ్చినటువంటి ఈ చక్కని మందిరాన్ని బట్టి మనం దేవునికి వందనస్తులంగా ఉండాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. చాలాసార్లు మనకు అర్థం కాదు, కానీ ఈ విధంగా కూడుకునేటువంటి స్థలాలు లేక ఎంతోమంది దేవుని బిడ్డలు వాళ్ళు పాపము ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదటిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని మందిరాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. రెండవది, ఈ చక్కని మందిరం ఈ విధంగా కట్టబడ్డానికి ప్రయాసపడినటువంటి దైవ సేవకులు మోహన్ అన్న గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారితో కలిసి జత పనివారిగా పనిచేసినటువంటి సంఘాన్ని బట్టి కూడా మనమందరం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం కృతజ్ఞులం. వీరందరికీ కూడా సంఘంగా ఈ మందిరాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞులము. ఈ మందిరం కట్టబడడానికి ప్రయాసపడినటువంటి దైవ సేవకులకు, సంఘస్థులకు మనమందరము చెప్పాలంటే కృతజ్ఞులము, రుణస్థులము కూడా. రుణస్థులం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. పిల్లలు గమనించండి, ఎప్పుడు మర్చిపోవద్దు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ గాడ్ సర్వెంట్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, మర్చిపోవద్దు. చక్కగా మనం ఏమనుకుంటారంటే మంచిగా ఫ్యాన్ ఉంది, మంచిగా చల్లగా ఉంది, ఏ బాధ లేదు, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, కానీ మన హృదయంలో ఈ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎందుకోసమంటే దేవుని మందిరం కట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే బాగా డబ్బులుంటే కడతారేమో అనుకుంటారు. బాగా డబ్బులుంటే కట్టబడదు మందిరం. మంచి ప్లాన్ ఉంటే కట్టేది కాదు మందిరం. లోకంలో సామెత చెప్తారు కదా, ఏమంటారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. నేనేమంటాను తెలుసా? సేవకులతో చెప్తుంటాను, మందిరం కట్టి చూడు అని చెప్తుంటా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. మూడోది, దేవుని సేవకులు మందిరం కట్టి చూడు. ఎందుకో తెలుసా? నేను కూడా అనుభవించిన. నాకు మందిరం కట్టక మునుపు నాకు ఏ అనారోగ్యం లేదు, షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేదు. మందిరం కట్టే టయానికి మందిరం పూర్తయ్యే లోపల నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని మందిరం కట్టేటప్పుడు ఆర్థికమైనటువంటి అవసరతలే కాదు, దేవుని మందిరం కట్టేటప్పుడు కనపడనటువంటి శత్రువు పనిచేస్తాడు. గుర్తుంచుకోండి. ఎందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా రుణస్థులంగా ఉంటామంటే, దేవుని మందిరం కట్టేటప్పుడు డబ్బులున్నా సరే, మెటీరియల్ అంతా ఉన్నా సరే, పని వాళ్ళు ఉన్నా సరే, అన్నీ ఉన్నా సరే, కనబడకుండా పనిచేసేటువంటి సాతానుడు ఎన్నో అవరోధాలు కలుగజేస్తాడు, ఎంతో ఆటంకాలు కలుగజేస్తాడు, ఎన్నో ఇబ్బందులు గురవుతాం. పిల్లలు గమనించండి. అందుకే నేనేమంటున్నానంటే, మందిరం కట్టడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. నాకు తెలుసు ఎంతోమంది మందిరము కట్టడానికి ప్రయత్నం కూడా చేయలేరు. కొంతమంది పాస్టర్స్, కొంతమంది కట్టి మొదలుపెట్టి పూర్తి చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని మందిరం, ఈ మందిరం కట్టడానికి ప్రయాసపడినటువంటి దైవ సేవకులు, సంఘస్థులు, నిజంగా వీరికి కూర్చున్న మనం అందరం కూడా ఏమని చెప్తున్నాను? కృతజ్ఞులము, రుణస్థులము అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు గమనించండి. ఈ వార్షికోత్సవ సందర్భంగా మనం ఎప్పుడైనా సరే దేవుని మందిరంలోకి రాగానే దేవునికి వందనాలు చెప్పాలి. దేవా, నాకు ఇచ్చిన ఈ చక్కని మందిరాన్ని బట్టి నీకు వందనాలు అని. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రయాసపడిన దైవ సేవకులను, సంఘస్థులను బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు అని మనము రాగానే మోకరించి మనము దేవునికి వందనాలు చెప్పాలి.
ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. సరే, ఈ సందర్భంలో నిజంగా పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. నాకు చాలా దేవుడు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాడు. మొదటి పాట రాబర్ట్ ఒక పాట పాడాడు, వాడిపోకముందే నన్ను వాడుకోవాలి. అన్నగారు కూడా పాడారు ఒక పాట. అన్న ఏంటది? నేను కూడా ఉన్నానయ్యా. అబ్బా, ఆ పాట పాడుతుంటే నా రోమాలన్నీ నిక్కుపొడుచుకున్నాయి. పాట నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటూ, దేవుడిచ్చినటువంటి మందిరమే కావచ్చు, దేవుడిచ్చినటువంటి ఈ సౌకర్యాలే కావచ్చు, వీటిని అన్నీ అనుభవిస్తున్నటువంటి మనము కూడా నిజంగా దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఈ మందిర నిర్మాణానికి దైవ సేవకులుగా మోహనన్న గారు, సంఘస్థులు ప్రయాసపడ్డారు కదా. వాళ్ళకు మనం కృతజ్ఞతలను, రుణస్థులం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అంతటితో ఆగిపోలేదు. మూడో విషయం ఏంటంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి నీవు, ఈ మందిరంలో కూర్చున్నటువంటి నీవు, వారికి కేవలము కృతజ్ఞతలు చెప్పి మాత్రమే ఊరుకుంటే పూర్తి కాలేదు. మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం కూడా ఈ యొక్క భాగం పంచుకోవాలి. మన పార్ట్ను మనము చక్కగా నిర్వర్తించాలి. పిల్లలు గమనించండి, వారికి కృతజ్ఞతలు చెప్పడం, దేవునికి, దేవుని సేవకులకు కృతజ్ఞతలు చెప్పడంతోనే మన పని పూర్తి కాలేదు. అయితే ఇక్కడ కూర్చున్నప్పుడు మూడో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, ఇన్ని చేశావు, మరి నేనేం చేయాలి ప్రభువా అనేది మనం గుర్తుంచుకోవాలి. భౌతికమైనటువంటి మందిరం మాత్రమే కాదు ఇది, దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలం. దేవుని వాక్యంలో చూస్తాం, నేను కోరుకొనిన స్థానం అది అంటాడు, నా విశ్రమ స్థలము అంటాడు. చూసారా, దేవుని మందిరం అంటే ఆషామాషి కాదు. ఇది ఒక ఇల్లు కాదు. ఏంటిది? దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుని యొక్క విశ్రమ స్థానం ఇది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. మనం దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని సన్నిధిలో ఏముందో మనకు బాగా తెలుసు. ఏముందంట? కీర్తనకారుడు అంటాడు కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంట. సంపూర్ణమైనటువంటి సంతోషం ఇచ్చేటువంటి స్థలం ఇది. దేవుని మందిరం అంటే ఆషామాషి స్థలం కాదు. అందుకే ఎంతో మంది దుఃఖంతో వచ్చినటువంటి వారు దేవుని మందిరంలో కూర్చొని ఏం చేస్తారు? వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ దుఃఖం అంతా మర్చిపోతారు. అంత మాత్రం కాదు, 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. దేవుని మందిరం ఏంటంటే ఆదరణ ఇచ్చేటువంటి స్థలం. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇది భౌతికంగా ఒక కట్టడం కాదు, మామూలు కట్టడం కాదు. ఇది ఏంటంటే దేవుని నివాస స్థలం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం అందించేటువంటి స్థలం. దుఃఖంతో వచ్చేటువంటి వారికి సంతోషాన్ని కలిగించే స్థలము. ఆదరణ లేక వచ్చేటువంటి వారికి ఆదరణ ఇచ్చేటువంటి స్థలం. 36వ కీర్తనలో 8వ వచనంలో ఉంటుంది, నీ మందిర సమృద్ధి చేత వారు తృప్తి పొందుతున్నారు అంటే. పిల్లలు గమనించు, మూడవదిగా దేవుని మందిరంలో ఏముందండి? తృప్తి ఉంది. పిల్లల తృప్తి కలిగించేటువంటి స్థలం. ఈ దినాల్లో లోకంలో చూస్తే ఎక్కడ తృప్తి లేదు, ఎవరికి తృప్తి లేదు. ప్రసంగి చక్కగా రాస్తాడు, చూచుట చేత కన్నుకు తృప్తి కలగట్లేదంట, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదంట. 5వ అధ్యాయంలో చూస్తాము, ధన వృద్ధి చేసుకోవడాన్ని బట్టి కూడా తృప్తి కలగట్లేదంట. ఎక్కడ చూసినా సాటిస్ఫాక్షన్ లేదు లోకంలో. పిల్లల గుర్తుపెట్టుకో, దేవుని మందిరంలో ఏముందంటే తృప్తి ఉంది. నీకు దేవుని మందిరంలో తృప్తి ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ఆదరణ ఉంది, దేవుని మందిరంలో తృప్తి ఉంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సామాన్యంగా చర్చ్ అనగానే, దేవుని మందిరం అనగానే ఏం చూస్తారు? అవుట్వర్డ్ అపీరెన్స్ చూస్తారు. స్లాబ్ వేసి ఉందా, 2-3 అంతస్తులు ఉందా, లేకపోతే ఏసీ ఉందా, మంచి ఫ్లోరింగ్ ఉందా, మంచి చైర్స్ ఉన్నాయా, మంచి సౌండ్ సిస్టమ్ ఉందా, ఓకే. ఇవన్నీ భౌతికమైనవి. కానీ ఆత్మీయమైనటువంటి మేళ్లతో నింపినబడినటువంటి స్థలం దేవుని మందిరం అంటే. ఈ వార్షికోత్సవ సందర్భంగా
దేవుని మందిరం యొక్క విశిష్టతను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇవన్నీ తెలియనివి కాదు. దేవుడిచ్చినటువంటి ఈ మందిరం దేవుని యొక్క నివాస స్థలం. దేవుడు నివసించినప్పుడు అక్కడ సంపూర్ణ సంతోషం ఉంటుంది, దేవుని యొక్క ఆదరణ ఉంటుంది. దేవుడు తృప్తిపరిచి పంపిస్తాడు, మనల్ని తృప్తితో పంపిస్తాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి దేవుని మందిరాన్ని హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఉన్నత స్థలము యందు నేను దొడ్డిని వాటి కొరకు ఏర్పాటు చేశానంటాడు. ఉన్నత స్థలములో ఉన్నటువంటి దొడ్డి అంటే ఇది శ్రేష్టమైనటువంటిది. దేవుని మందిరం అంటే దొడ్డి అంటే గొర్రెలకు, మేకలకు, గొర్రెలకు దొడ్డి చేస్తారు, దొడ్డి ఏర్పాటు చేస్తారు. దాని చుట్టూ కంచె ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడంటే అక్కడ జంగల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ లాంటిది వేస్తారు. చూసారా, ఫెన్సింగ్ లాగా ఉంటుంది. ఆ గొల్లవాని దగ్గర ఏముంటుంది, కర్ర ఉంటుంది, దుడ్డు కర్ర ఉంటుంది. తర్వాత ఇంకొకటి పొడవాటి కర్ర ఉంటుంది, పొడవాటి కర్ర ఉంటుంది గొల్లవాని దగ్గర. దావీదు మహారాజు చక్కగా రాస్తాడు 23వ కీర్తనలో కదా, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. ఎందుకు దుడ్డు కర్ర, ఎందుకు ఒకటి ఉంటే సరిపోదా? రెండు కావాలి, రెండు ఉంటాయి. ఆయన కాపరిగా ఉంటే ఈ రెండు మన కోసం ఆయన ఉపయోగిస్తాడు. దుడ్డు కర్రేమో మనల్ని బాధ పెట్టే, భయపెట్టేటువంటి శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించడానికి దుడ్డు కర్ర వాడతాడు. చూడండి, గొర్రెల కోసము ఒకవేళ ఏదైనా మృగాలు ఏదైనా వస్తే, వాటిని ఎత్తుకోపోవడానికి ఏదైనా వస్తే, వాటిని వాడడానికి ఏం కావాలా, మంచి బలమైన కర్ర కావాలి కదా. దుడ్డు కర్ర చేత మనల్ని భయపెట్టేటువంటి, బాధ పెట్టేటువంటి శత్రు చేతుల నుంచి విడిపిస్తాడు. ఆ దండం చేత ఆయన మనల్ని పోషిస్తాడు. ఆ చిటారు కొమ్మలో ఉన్నటువంటి లేత కొమ్మలను ఏం చేస్తాడు గొల్లవాడు, ఆ కాపరి ఏం చేస్తాడంటే వాటిని ఆ కర్రతోటి దానికి చిన్న ఏం పెడతాడు, అది ఆ కత్తి లాంటిది ఒకటి పెట్టేసి దాన్ని తెంపేసి ఆ మేకలకు, గొర్రెలకు ఆ మేతగా వేస్తాడు. ప్రియులారా, గమనించు, దేవుడు మనకు కాపరిగా ఉండి ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆ దొడ్డిని మనకు ఏర్పాటు చేశాడు, సంఘాన్ని ఏర్పాటు చేశాడు, మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ యొక్క స్థలంలో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నన్ను కాపాడుతాడు, నిన్ను నన్ను కాపాడుతాడు. ఆయన దగ్గర ఏముందంటే నిన్ను నన్ను కాపాడడానికి దుడ్డు కర్ర ఉంది. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దావీదు మహారాజు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే, యెహోవా నాకు రక్షణయు, నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు అంటాడు. 27వ కీర్తన 1వ వచనంలో నేను ఎవరికి భయపడతా అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, అరే నాకు భయపడాల్సిన అవసరం ఏముంది, ఇంకా నేను ఎందుకు భయపడాలి? ఆయన నీకు వెలుగుగా, ఆయన నీకు రక్షణగా, ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన దండం లేకపోతే ఆయన దుడ్డుకర్ర నిన్ను కాపాడేదిగా, నిన్ను పోషించేదిగా ఉంది. పిల్లలు గమనించు కదా. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ చుట్టూ ఫెన్సింగ్ వేసి పెడతాడు. గొల్లవాడు ఏం చేస్తాడు, గొర్రెల కాపరి ఆ గొర్రెల చుట్టూ ఫెన్సింగ్ వేసి పెడతాడు. ఈరోజు ఈ ఫెన్సింగే దేవుని యొక్క పరిశుద్ధుల, దైవ సేవకుల ప్రార్థన. ఆ ప్రార్థన అనేటువంటి ఫెన్సింగ్లో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా ఎట్లుంటాయండి, సేఫ్గా ఉంటాయి. ఆయా స్థలాలకు మేము వెళ్తున్నప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, సార్ మేము కూడా, పాస్టర్ గారు చెప్పగానే, సార్ మేము కూడా దేవుని నమ్ముకున్నాం సార్ అంటారు. అవునా? నేను అంటుంటాను, చాలా సంతోషం. మరి దేవుని మందిరానికి ఎక్కడికి వెళ్తామని అడిగితే, సార్ మేము ఎక్కడికి వెళ్ళాం సార్. ఎందుకు? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కరోనా వచ్చినాక అంతా ఆన్లైనే. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆన్లైన్ చూడాలంటే ఎవరిది చూడాలనో అర్థం కావట్లేదు సార్ అంటున్నాడు. యూట్యూబ్ ఆన్ చేస్తే లైవ్లో కనీసం ఒక 20-30 వస్తున్నాయి. ఎవరిది చూడాలో అర్థం కాక 5 నిమిషాలకు ఒకటి పెడతారంట. ఏమైతుంది లాస్ట్కు? ఏమీ అర్థం కాదు. గమనించు, నేను ఈ సందర్భంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రక్షించబడినటువంటి నీ జీవితంలో నీకు ఏమవసరం అంటే ఒక దొడ్డి అవసరం. ఒక గొర్రెలకు కాపరి ఎంత అవసరమో నీకు కూడా ఆత్మీయంగా నీకు ఒక కాపరి అవసరం, నీకు ఒక దొడ్డి అవసరం. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు ఆత్మీయమైనటువంటి క్షేమం పొందాలంటే నీకు ఒక దొడ్డి కావాలి, నిన్ను కాచే కాపరి కావాలి.
ఆ కాపరి నిన్ను తన ప్రార్థన ద్వారా నిన్ను కాపాడుతూ వస్తాడు. ఆ కాపరి నీకు కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారం ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. పిల్లలు గమనించు, ఏ దొడ్డి లేదంటే ఏమైపోతాయి? జీవాలు ఏమైపోతాయి? మృగాల పాలైపోతాయి. ఎక్కడో సభకు పోయి, స్వస్థత సభకు పోయి దేవుని నమ్ముకున్నామంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క స్థలానికి తిరుగుతాడు. లాస్ట్కి ఏమైపోతాడు? ఎటు కాకుండా అయిపోతాడు. ఈ సందర్భంలో, ఈ వార్షికోత్సవ సందర్భంలో గుర్తు చేస్తున్నా నేను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక దొడ్డిలో పెట్టాడు. ఆ దొడ్డి శ్రేష్టమైన దొడ్డి. అక్కడ ఆ మాట, చక్కని మాట ఉంటుంది. చదువు. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఆ మాట నేను చెప్పాను కానీ చదువుతాం. చూడండి, హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమంతా అవి మేయును. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో ఏం చేస్తాయంటే పండుకొనును. ఎప్పుడు పడుకుంటారు మీరు? బాగా ఆగముంటే ఇప్పుడు నిద్ర వస్తుందా? టెన్షన్ ఉందనుకో నిద్ర వస్తుందా మీకు? రాదు, నిద్ర రాదు. నేను ఒక శీర్షికలో నేను చదివాను, గొర్రెల కంట 2 రకాలైనటువంటి కష్టం ఉంటుందంట. మొదటి కష్టం ఏంటంటే, దానికి బొచ్చు విరిగిందంటే, వెంట్రుకలు ఉంటుంది కదా, బొచ్చు అంటారు కదా, గొర్రె బొచ్చు. ఆ బొచ్చు పెరిగినప్పుడు ఆ బొచ్చు బరువే దాన్ని చంపేస్తుందంట. దాని బొచ్చు బరువే దాన్ని చంపేస్తుంది. అది పడుకున్నప్పుడు లోపల, అందుకే చాలా మంది గొర్రెల వాళ్ళకు, ఈ గొర్రెలు ఉన్న వాళ్ళకి అర్థం కాదు, కొంతమందికి బాగా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఆ గొర్రెకున్న బొచ్చు బరువు ఏం చేస్తుంది అంటే, దాని పేగుల మీద పడి ఆ రాత్రి పగలంతా మంచిగా మేసినా సరే రాత్రి పడుకున్నప్పుడు దాని బరువే ఆ లోపల ఉన్నటువంటి ఒక పేగు మీద పడి అది మెలిక పడుతుందంట, తెల్లారేపాటికి చచ్చిపోతుందంట. దాని బరువే, ఏది చేయాల్సిన పనులే, దాని బొచ్చు బరువే దాన్ని చంపేస్తుంది. రెండోది, పక్కన ఉన్నటువంటి మగ గొర్రెలు ఉంటాయి కదా, అవి పొడుస్తూ ఉంటాయంట కొమ్ములతోటి. ఈ దినాల్లో కూడా అంతే. ఈ 2 రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఏముంటుంది? మన బరువే మనల్ని కృంగతీస్తూ ఉంటుంది. మన బరువే ఏమన్నా చెప్తే, అబ్బా అన్న అయ్యగారు, మా ఇంట్లో మా పిల్లలు, లేకపోతే మా భార్య, లేకపోతే మా పొలం, మా పక్కింటోళ్ళు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనమే ఏం చేస్తామంటే, మనకున్నటువంటి బరువును మనమే మోసుకుంటూ చాలాసార్లు ఏమవుతుంటాం? కృంగిపోతుంటాం, నష్టపోతుంటాం, బాధపడుతుంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా చెప్పాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని. మొదటి పేతురు పత్రికలో పేతురు భక్తుడు చక్కని మాటలు రాస్తాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంతో మంది దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఏమనుకుంటారు? అబ్బా, నా పాప భారం అంతా దేవుడు మోసాడు, ఇంకా నా భారం ఎందుకు వేయాలి ఇంకా దేవుని మీద? నేనే మోసుకుంటా కదా. ఒకసారి ఒక ఆఫీసర్ పోతున్నాడంట, ఎండాకాలం ఒక పల్లెటూరు పోతున్నాడంట, ఎంఆర్ఓ గారు. ఆయన వెహికల్లో ఆయన పోతుంటే ఒక ముసలావిడ తల మీద కర్రలు పెట్టుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా, ఉన్న చెప్పులు కూడా సరిగా లేకపోతే గుడ్డలతో కట్టుకొని చిన్నగా ఆ కర్రల మూతను తల మీద పెట్టుకొని పోతా ఉందంట. ఆమెను చూసి ఆ ఎంఆర్ఓ గారికి బాధ అనిపించి డ్రైవర్తో అన్నట, అరే బండి ఆపురా అంటే, ఏంటంటే ఆమెను మన జీపులో కూర్చోమని, వెనకాల కూర్చోమను, అదే ఊరికి వెళ్తున్నాం కదా కూర్చోమని చెప్పి అన్నాడు.
బండి ఆపి డ్రైవర్ అన్నాడు, అవ్వా ఇదో మా జీపులో కూర్చో అన్నాడంట. కూర్చోంటే, అయ్యా మీ జీపులో నేనెందుకు అయ్యా అంటే, లేదు సార్ చెప్తున్నాడు కూర్చో అంటే వచ్చి కూర్చుందంట. కొద్ది దూరం పోయిన తర్వాత ఎంఆర్ఓ గారు వెనకలకి చూస్తే ఆమె జీపులోనే కూర్చుందంట, కానీ ఆమె నెత్తి మీద ఆ కర్రల మూత అంతా పెట్టుకొని కూర్చుందంట. ఏ కర్రల మూత అయితే తల మీద పెట్టుకొని నడుచుకుంటూ పోతుందో, జీపులో కూర్చున్నా కూడా ఏముంది ఆమె నెత్తి మీద? ఈ దినాల్లో విశ్వాసులు అట్లే ఉన్నాం. దేవుడు మన భారాన్ని భరిస్తాడంటే, నా పాప భారాన్ని భరించి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు, ఇంకా నేను దేవుని బాధ పెట్టాలా కదా? చాలా మంది అట్లే అనుకుంటాం, నా చింతలన్నీ నేనే మోస్తా, నా బరువు అంతా నేనే మోసుకుంటా. కానీ దేవుడు అంటాడు, దేవుడు వాక్యంలో రాయదు, నీ పనుల భారం యెహోవా మీద మోపునా. ఏం చేస్తాడంట ఆయన? మోపితే ఆదుకుంటాడు నిన్ను, నీ భారాన్ని మోస్తాడు ఆయన. ప్రియులారా గమనించు. కాబట్టి మన బరువు కాదు, మళ్ళీ పక్కన ఏముంటుంది? పక్క నుంచి బాధ ఉంటుంది. ఒకటి బరువు ఉంటుంది, రెండోది బాధ ఉంటుంది. కానీ ఈ దొడ్డిలో ఉంటే ఈ కాపర్ ఏం చేస్తాడంటే, నీ బరువు కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు పడేటువంటి బాధ కొరకు కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. పిల్లలు గమనించు, దొడ్డిలో ఉండడాన్ని బట్టి నువ్వు సేఫ్గా ఉంటావు. దొడ్డి అంటే ఏదో కాదు, ఏంటది? దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘం అనేటువంటి దొడ్డి నీకు చాలా అవసరం. పిల్లలు గమనించు, అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకుంటావు. ఆత్మీయమైనటువంటి విశ్రాంతి కొరకు దేవుని యొక్క మందిరాన్ని, లేకపోతే దేవుని యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ లోకంలో నువ్వు పడేటువంటి బాధలు, లేకపోతే నీ బరువు, నీ బాధలన్నిటి కొరకే ఈ దొడ్డిలో నీకు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. మంచి దొడ్డిలో అవి పండుకొనును అనే మాట ఇక్కడ చదివాడు. నీకు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు దేవుడు. పాపముల నుండి విడిపించబడ్డాన్ని బట్టి ఆత్మీయమైన విశ్రాంతి, భౌతికంగా కూడా నీ గురించి ఒక విశ్రాంతి ఉంది, దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కంప్లీట్గా ఒక దినాన ఆయన సన్నిధానంలో నిన్ను చేర్చుకొని సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని కూడా ఇస్తాడు. అందుకే మనం చదువుతాం, ఏమని చనిపోయినప్పుడు చెప్తుంటాం, ప్రభునందు మృతులు దండిలు వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతారంట? అది చిరకాలము విశ్రాంతి. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి. ఈ భూమి మీద ఉండగా రక్షించబడినటువంటి నీకు విశ్రాంతి ఎక్కడంటే దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఉంటేనే నీకు విశ్రాంతి. నువ్వు దేవుని సంఘానికి వెలుపలుంటే నీకు విశ్రాంతి ఉండదు. నీ డబ్బు నీకు విశ్రాంతి ఇవ్వలేదు, నీ పేరు ప్రఖ్యాతులు నీకు విశ్రాంతి ఇవ్వలేవు, నీకున్నటువంటి బలగము లేకపోతే నీకున్న బలం నీకు విశ్రాంతి ఇవ్వలేదు. నువ్వు దేవుని మందిరంతో అంటు కట్టబడిన వాడవుగా ఉండాలి. దేవుని మందిరంతో నీకు ఒక అటాచ్మెంట్ ఉండాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డకు ఆశీర్వాదాలు దేవుని మందిరంతో దేవుడు ముడిపెట్టి పెట్టాడు. అందుకే మనం 122వ కీర్తనలో చూద్దాం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చాలా మందికి ఆశ ఉంటుంది దేవుని నమ్ముకున్న తర్వాత. చాలా మంది నా దగ్గర చెప్తుంటారు, బాధపడుతుంటారు, ఏం సార్ దేవుని నమ్ముకున్నాం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, ఏమి మేము పైకి వస్తలేము. ఎందుకు పైకి రావు? నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించవు. దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి అనుభవం ఉండదు. రక్షించబడ్డావు, దేవుని నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, కానీ లోపల ఏముంటుంది? నేను వర్ధిల్లట్లేదే, నేను పైకి రావట్లేదే, నా పక్కనోడు దేవుని నమ్ముకున్నోడు పైకి వస్తున్నాడు, నేను రావట్లేదే. వీళ్ళారా గుర్తుంచుకో, ఈ వార్చుకోవచ్చు సందర్భంగా నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి దేవుడు కోరుతున్నాడు. ఎట్లా అంటే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే వర్ధిల్లుతావు. దేవుని మందిరాన్ని ఏం చేయాలా? ప్రేమించాలా. ప్రేమిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రేమ ఏం చేస్తుందండి? ప్రేమ ఏం చేస్తుంది అమ్మా? ప్రాణం ఇస్తుందా? ప్రాణం. ప్రేమ సమర్పణ కలిగింది. ప్రేమ అనగానే ఇస్తుంది. ప్రేమ గివింగ్ గివింగ్ గివింగ్. రాబర్ట్ను నేను ప్రేమించినానంటే, నేను ప్రేమిస్తున్నాను ఉత్తమ మాటలు అంటే ఉంటుంది. ఏం ప్రేమలు అంటాడు. ఇప్పుడు నేను ఏమైనా ఇస్తే ఏమంటాడు? అన్నకు నేనంటే చాలా ప్రేమ అబ్బా. అంతేనా?
ఒకవేళ భర్త భార్య అడగక ముందు ఏమైనా తెచ్చిచ్చాడు అనుకో, మంచి శారీ కొనిచ్చాడు అనుకో, భార్య పై కనకపోయినా లోపల ఏమనుకుంటుంది, నా భర్తకు నేనంటే చాలా ప్రేమ అనుకుంటారు లేదండి? ఖచ్చితంగా. మన పిల్లలకు మనం అడగకముందు ఏమైనా కొనిచ్చుంటారు, మా డాడీకి ఎంత ప్రేమ. తల్లిదండ్రులు కూడా అంతే. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఏమైనా తెచ్చిచ్చారనుకో, నా పిల్లలండి, నా పిల్లలకు నేనంటే ఎంతో ఇష్టం. ప్రేమ అనేది ఏం చూపిస్తుందంటే ఇచ్చే గుణాన్ని చూపిస్తుంది. నువ్వు దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించి వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నువ్వు నీ యొక్క ఏమంటారు, నీ బాధ్యతను నువ్వు ఏం కావాలో నువ్వు ఇచ్చేవాడివిగా ఉండాలి. ఒక భక్తురాలు దేవుని మందిరానికి వెళ్ళింది. మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. ఎవరామె? హన్నా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు ఎట్లున్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు ఉన్నాడు. ఆ తల్లి వెళ్ళింది. తనకు కూడా ఒక లోటు ఉంది. ఏంటి? పిల్లలు లేరు. తనకు పిల్లలు లేకపోతే ఏం చేస్తుందండి? ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు వచ్చి దేవుని మందిరానికి ఏమని చెప్పుకుంటారమ్మా? ప్రార్థన చేస్తారు. మాకు చెప్తా ఉంటారు చాలాసార్లు. ఏమంటారు? అయ్యారు మా పాపకు సంతానం లేదు, ప్రార్థన చేయండి. కొంతమంది మాకు డైరెక్ట్ చెప్తారు, అయ్యా మాకు గర్భఫలం లేదు, ప్రార్థన చేయండి. ఇంతే ఉంటుంది, సింపుల్. మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి. ఇంతవరకు అయితే నా జీవితంలో అయ్యా నాకు గర్భఫలం లేదు, దేవుడు నాకు సంతానం ఇస్తే నేను దేవునికి ఇస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మాకు సంతానం లేదు, ప్రార్థన చేయండి అంటారు, కానీ దేవుడు మాకు సంతానం ఇస్తే దేవునికి ఇస్తామనే వాళ్ళు ఎవరు ఇంట్లేదు. ఎడుతారు. హన్నా ప్రార్థన చేసిందండి. దేవుని మందిరంలో ఉన్నటువంటి అక్కర ఎరిగి ప్రార్థన చేసింది. దేవుని మందిరంలో ఒక సేవకుడు కావాలి, దేవుని మందిరంలో అక్కర ఉంది, దీపం వెలిగించేవాడు కావాలి, దర్వాజాలు తెరిచేవాడు కావాలి, మందిరం ఊడ్చేవాడు కావాలి, ఇక్కడ ఒక వ్యక్తి కావాలి. సేవకుడు వృద్ధాప్యంలో ఉన్నాడని ఎరిగి ప్రార్థన చేసింది. అది ఆమెకు దేవుని మందిరం మీద ఉన్నటువంటి ప్రేమ. దావీదు మహారాజు ప్రార్థన చేశాడు, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ అంటాడు. బంగారు వెండి అంతా సంపాదించి పెట్టాడు. ఎందుకు? దేవుని మందిరం కట్టబడ్డానికి. నాకు దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ ఇది అని తెలియజేశాడు. ఈరోజు నువ్వు చెప్పగలవా? శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలం అనేటువంటి ఆ దొడ్డి అనేటువంటి సంఘంలో నిన్ను ఉంచాడు దేవుడు. నేను నా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానని చెప్పగలవా? నా దేవుని మందిరం కొరకు నేను ఏమైనా చేయగలను అని చెప్పగలవా? నా దేవుని కొరకు, నా దేవుని మందిరం కొరకు నేనేమైనా చేయగలను అని చెప్పగలవా? అందుకే చాలాసార్లు మనం కోరుకున్న వర్ధిల్లత అనేది ఉండదు. నాకు అనిపించింది ఈ వర్ధిల్లడం అనేటువంటి, ఓసారి మేము పరివర్తన క్లాస్లో దేవుని రాజ్యపు లెక్కలు అనేటువంటి ఒక పాఠాన్ని మేము చదువుకున్నాం, మేము చూసుకున్నాం. మన లెక్కలు ఎట్లుంటాయంటే 3 + 3 ఎంతండి? 6 కదా. 3 + 3 6ఏనా? 6 కదా. 3 + 3 6. కానీ దేవుని లెక్కలు ఎట్లుంటాయి తెలుసా? 3 × 3 ఉంటుంది. 3 × 3 ఎంత? 9. మన లెక్క ప్రకారంగా అయితే మనం ప్లస్ చేసుకుంటా పోతాం, 3కు 3 యాడ్ చేసుకుంటాం. కానీ దేవుడు ఎట్లా లెక్క పెడతాడంటే 3 × 3. దాన్నే వర్ధిల్లడం, మల్టిప్లికేషన్ అన్నమాట. వర్ధిల్లడం అంటే అది. పిల్లలు గమనించు, నీ జీవితంలో నీ పనులన్నింటినీ, లేకపోతే నీ సంతానాన్ని, నీకున్న వాటిని అన్నిటినీ దేవుడు ఆశీర్వదించి ఆ విధంగా వృద్ధి పొందించాలంటే నీకు కీ చెప్తున్నాను ఈరోజు, తాళం చెవి ఏంటంటే ఇది దేవుని మందిరాన్ని ప్రేమించటం. దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరంలో ఉన్నటువంటి అక్కర్ల కొరకు ప్రేమించు. నా సేవా జీవితంలో చాలామంది, మా బంధువులతో సహా చాలామంది ఏమంటారు తెలుసా? ఒక మాట అంటుంటారు. చాలామందికి మా పాస్టర్స్కి అందరికి కూడా అనుభవమే ఈ మాట. ఏమంటారో తెలుసా? మీ మందిరంలో ఏం కావాలో చెప్పండి, అవి మేము ఏం చేస్తాం? తెచ్చిస్తాం. బయట వాళ్ళు అన్నారంటే పర్లేదు, దేవుని మందిరానికి రాని వాళ్ళు ఆ మాట అంటే ఒకవేళ మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. దేవుని మందిరానికి వస్తూ ఆదివారము దేవుని ఆరాధిస్తూ, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ, దేవుని మందిరం ద్వారా మేలు పొందుతూ కూడా ఏమంటారో తెలుసా?
దేవుని మందిరంలో ఏం కావాలో చెప్పండి సార్ అని పాస్టర్ గారిని అడుగుతారు. నేనైతే నాకు నచ్చదు అది. నువ్వు నిజంగా దేవుని మందిరానికి వచ్చి నువ్వు మేలు పొందుతుంటే, ఆ మేలు చేత నువ్వు తృప్తి పొందుతుంటే, దేవుని మందిరంలో ఉన్న ఆదరణను పొందుకుంటుంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు పొందుకుంటుంటే, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో ఉన్న అక్కర దేవుడు నీకు తెలియజేస్తాడు. అరే ఇది ఉంటే మా మందిరంలో బాగుంటుందే, అయ్యో ఇది లేదే మా మందిరంలో. ఎవ్వరు చెప్పాల్సిన పనిలే. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు, నీకు బోధిస్తాడు, తెలియజేస్తాడు నీకు. ఆ విధంగా నువ్వు సమర్పించుకోవచ్చు. దేవుని మందిరంలో ఇది ఉంటే బాగుండు అనేటువంటి తలంపు నీకు ఇస్తాడు. పిల్లలు, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇలాంటి విశ్రాంతి కల్పించేటువంటి స్థలాన్ని, ఇలాంటి నెమ్మదించేటువంటి స్థలాన్ని ఇచ్చినప్పుడు నీ భాగం ఏంటి? నీ భాగం ఏంటి? దేవుని యొక్క సంఘం ఏర్పడడానికి ఒక్కరితోనే ఆరంభించబడతాది. ఒక్కరితోనే ఆరంభించబడతాది. ఆ ఒక్కరు ద్వారా వారి కుటుంబం, ఆ కుటుంబం ద్వారా సంఘం. సౌడా గమనించు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి నువ్వు ఈరోజు తీర్మానం చేసుకుంటే, నీ తీర్మానం యొక్క ప్రభావం నీ కుటుంబం మీద చూపిస్తుంది. నీ కుటుంబం అంతా దేవుణ్ణి ప్రేమిస్తే అది సంఘంలో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నువ్వేం చేయగలుగుతావు? ఏ విధంగా వస్తావు దేవుని మందిరానికి? చూడండి, 2 మాటలు నేను ముగిస్తాను. కీర్తనకాడు రాస్తాడు. కీర్తన 5వ కీర్తన 5వ కీర్తన 7వ వచనం. 5వ కీర్తన 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం తట్టు చూచి నమస్కరించదను. నేనైతే ఏమంటున్నాడంటే, ఇంకొకరితో చెప్తలేడు, నేనైతే అని చెప్తున్నాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించు. నువ్వేం చేస్తావు మరి? చాలాసార్లు అంటుంటారు, ఏమో మందిరానికి రాలేదంటే మా పక్కింటి వాళ్ళు రాలేదు కాబట్టి నేను రాలేదు. చాలాసార్లు ఏం ప్రార్థన చేయలేదంటే పక్కన వాళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి నేను చేయలేదు. ఏం పాట పాడలేదంటే నా పక్కన వాళ్ళు పాడలేదు కాబట్టి నేను పాడలేదు. ఎప్పుడు కూడా మనం ఏం చూస్తాం? మన పక్కన చూస్తూ ఉంటాం. ఇక్కడ కీర్తనకాడు ఏమంటారంటే, ఎవరు పాట పాడినా పాట పాడకపోయినా నాకు అవసరం లే, ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నాకు అవసరం లే, ఎవరు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా నాకు అవసరం లే. నేనైతే ఏం చేస్తున్నాడు? నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. ఈరోజు తీర్మానం చేసుకో. నీకు ఒకరితో పనిలే. నేనైతే నా దేవుని మందిరాన్ని ప్రేమిస్తా. నేనైతే నా దేవుని మందిరంలో ప్రవేశిస్తా. ఎట్లా ప్రవేశించాలంట? ఎట్లా ప్రవేశిస్తావు? 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదవండి. 100వ కీర్తన 4వ వచనము 5వ వచనం చూడండి. 100వ కీర్తన కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ఎట్లా ప్రవేశిద్దాం? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ. పిల్లలు గమనించి, నిజంగా అలాగ ప్రవేశించడానికి నేను ఆ విధంగా ప్రవేశిస్తా. నా దేవుని మందిరంలోనికి నేను ఎప్పుడు వట్టి చేతులతో రాను. 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం చేస్తూ రండి. పిల్లరా, దేవుని మందిరంలో ప్రవేశించేటువంటి మనం కృతజ్ఞత అర్పణలతో రావాలి, ఉత్సాహగానముతో రావాలి. బలవంతంతో కాదు, ఏడ్చుకుంటూ కాదు, ఈడ్చుకుంటూ కాదు. అవునా? ఎట్లా ప్రవేశించాలి మనము? అపోస్తుల కార్యంలో ఒకడు ప్రవేశించాడు దేవుని మందిరంలో. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం చదవండి అన్నమాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిక్కున లేచి
నడిచెను, నడుచుచు, గంతులు వేయుచు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చూసారా పిల్లలు, గమనించు. గంతులేస్తూ దేవుడు నిన్ను లేపినాడండి. పాపములో నుండి లేపినాడు, లోకములో నుండి లేపినాడు, కృంగిపోయిన నిన్ను లేపినాడు. అందరూ నీ పని అయిపోయింది అనుకున్నారు, అవునా? ఎన్నోసార్లు చెప్పి నన్ను కూడా అనుకున్నారు చాలామంది, నా జీవితంలో నేను రక్షించబడదు, వీడి పని అయిపోయింది, వీడు ఆస్తు పోతాడు, ఎవడో ఒకటి విని ఏ కత్తితో ఓడిచి చంపుతాడు, బాంబులేసి చంపుతాడు, ఏదో ఒకటి చేసి చంపేస్తారు, విని వీడి బ్రతుకు ఇంతే లాస్ట్ అనుకున్నారు. పిల్లలు గమనించవు. ఇదే మాటలు మన గురించి కూడా. వాళ్ళు బాగుపడరు, వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను నాశనకరమైన గోతిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తినట్టుగా లేపినాడు. నిన్న లేచిన నువ్వు ఎట్లా ఉన్నావు మరి? ఇక్కడైతే వీడు ఏం చేశాడంట? వాడు దిగ్గున లేచి నడుచుచూ, గంతులు వేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళాడు. వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడు. నీకు అలాంటి అనుభవం ఉందా? గంతులేస్తూ దేవుని మందిరానికి వచ్చే అనుభవం ఉందా నీకు? నిజంగా ఆత్మీయంగా ఆ విధంగా నడుస్తున్నావా? లేచిన నువ్వు నడుస్తున్నావా? నడుస్తున్న నీవు ఆ విధంగా గంతులేస్తున్నావా? నిజంగా దేవుని బిడ్డలతో అలాంటి సహవాసం ఉందా నీకు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషంతో, ఉత్సాహగానంతో ప్రవేశించాలంట. నేనైతే ఆయన కృపాతిశయమును బట్టి అని చెప్తున్నాడు కీర్తనకారుడు. 15వ కీర్తనలు అంటాడు ఇంకొక మాట చూద్దాం, చూడండి. 15వ కీర్తన ఆఖరి 17వ కీర్తన 15వ వచనం, 17th చాప్టర్ 15th వర్స్. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. నా ఆశ తీర్చుకుంటా, నీ స్వరూప దర్శనం చేవా, నీ ముఖ దర్శనం చేసుకుంటా. నేనైతే ఈ వార్షికోత్సవ దినాన నువ్వు ఒకవేళ సంతోషంతో వస్తున్నావేమో, వచ్చేటువంటి నువ్వు ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నావా? ఆయన ముఖాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతున్నావా? ఎస్. ఈరోజు నిజంగా నాకు సంతోషం అనిపించిందండి. దావీదు మహారాజు అంటాడు కదా, 27వ కీర్తన 4-5 వచనాలు ఏమంటాడు? యెహోవా యొద్ద ఒక వరమును ఎత్తిని దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. నేను ఈ మాటలు చదివినప్పుడు అనుకున్నా, ఈ దావీదుకి ఏమన్నా పిసబట్టింది? ఏమన్నా అంతఃపురంలో ఉండట్టు చూడండి. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో. ఎందుకో తెలుసా అండి? అంత మహారాజైనా నేను బ్రతుకు కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అనడానికి కారణం ఏంటంటే, ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకుంటాను, ఆ ప్రభువును చూస్తాను. ఆయన చూస్తే నా దుఃఖమంతా పటాపంచలవుతుంది, ఆయన చూస్తే నాకున్న బాధంతా పోతుంది, ఆయన చూస్తే నాకున్న శ్రమంతా మర్చిపోతాను, ఆయన చూస్తే నేను బలం పొందుకుంటాను. ఎవరిని చూడడానికి వస్తున్నావు నువ్వు? నేను ఎవరిని చూడడానికి దేవుని మందిరానికి వస్తున్నాను? నువ్వు చెప్పగలవా? నేనైతే ఆయన స్వరూప దర్శనాన్ని చూడడానికి వస్తున్నాను. ఆయన స్వరూప దర్శనం, ఆయన ముఖ దర్శనం చేసుకుంటే నీకు తృప్తి కలుగుతుంది, నీ ఆశ తీర్చబడుతుంది. ప్రియులారా, ఆశ తీర్చబడుతుంది. కాబట్టి నేను ముగించే ముందు ఈ యొక్క మాటలు గుర్తు చేస్తున్నాను. ఇంకొకళ్ళతో నీకు పని లేదు. నీవు నీ దేవుడిచ్చిన నీకు నీ మందిరం. నెహెమ్యా గ్రంథంలో అంటారు, వాళ్ళు అంటారు, మా దేవుని మందిరాన్ని మేము ఏమంటారండి? విడిచిపెట్టాం. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో యొక్క విశిష్టత అంతా ఎరిగారు కాబట్టి, దేవుని మందిరంలో ఉన్నటువంటి దీవెనలన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఏదైనా వదిలిపెడతాం.
దాని అర్థం నేనేమనుకున్నా, నేను ఎట్లా తీసుకున్నానంటే దేన్నైనా వదిలిపెడతా, కానీ దేన్ని వదిలిపెట్టాము? దేవుని మందిరాన్ని మాత్రం వదిలిపెట్టాము. పిల్లలు గుర్తుపెట్టుకో, ఈ వార్షికోత్సవ సందర్భంగా నువ్వు కూడా తీర్మానం చేసుకో. దేవుని మందిరంతోనే నీ దీవెనలన్నీ ముడిపడి ఉన్నాయి. దేవుని మందిరానికి నీకు దేవుడు లింకు పెట్టాడు. నువ్వు ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో, నువ్వు ఎంతగా దేవుని మందిరంలో నువ్వు గడుపుతావో అంతగా నువ్వు దీవించబడతావు. కాబట్టి అలాంటి మెండైన దీవెన, ఈ శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి దొడ్డి అనేటువంటి ఈ యొక్క సంఘంలో దేవుడు నిన్ను ఇచ్చాడు. శ్రేష్టమైన చక్కని మందిరాన్ని ఇచ్చాడు, దైవ సేవకులను ఇచ్చాడు. నిన్ను ఈ కొరకు ప్రార్థించేటువంటి దైవ సేవకులను, నిన్ను పోషించేటువంటి దైవ సేవకులను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సంఘం ఎడల, దేవుని యొక్క మందిరం ఎడల నీకున్నటువంటి బాధ్యతను ఎరిగి నువ్వు దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య సందేశాన్ని తన దాసుని ద్వారా మరి అందించిన దేవదేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను, ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా వాక్యాన్ని అందించిన దేవుని దాసులకు కూడా వ్యక్తిగతంగా నా పక్షంగా, సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చక్కని వాక్య భాగాన్ని విన్నాం. దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం, దేవుని మందిరములో దేవుని ఆదరణ, దేవుని మందిరములో దేవుడు అనుగ్రహించే సంతృప్తి. ఈ రోజున ఈ లోకంలో దేవుని బిడ్డగా నువ్వు పొందాలి, పొందుకోవాలి అని ఆశిస్తున్న ప్రతి ఈవి కూడా దేవుని మందిర సహవాసంలో దేవుడు నీకు అందించగలడు. ఆ విషయాన్ని ఈ రోజున పూర్తిగా మనము ఆకలింపు చేసుకోవాలి, గ్రహించాలి. అన్నగారు వాక్యం చెబుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. నేనైతే అన్నాడు యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించెదము. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపాదిశను బడి నీ మందిరములో ప్రవేశిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ ఆలయము దిక్కు చూచి నమస్కరిస్తాను అంటున్నాడు. ఈ రోజున నీవు నేను మనం ఏం చేస్తున్నాం? లూకాసు వార్తలో ఒక విధవరాలు ఉంది కదా, ఆమె పేరు అన్న. ఆమె ఒక ప్రవక్తి అని చెప్పబడింది. భర్త పోయాడు కదా, పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ 84 సంవత్సరాలుగా దేవాలయమును విడువక రేయింబగళ్ళు ఆమె ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ దినాన సమయాన ఆలయంలో ఉన్నటువంటి సంతృప్తి, ఆలయంలో లభించే ఆ యొక్క ఆదరణ, ఆలయం ద్వారా లభించేటువంటి ఆ సంతోషము గనక మనం రుచి చూసిన వారమైతే, అన్నగారు జ్ఞాపకం చేసినట్టుగా మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఈ రోజున ఆలయాలు, మందిరాలు అని అన్నగారు మాట్లాడుతున్నప్పుడు చాలా రకాలుగా కట్టేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో పోతే కోట్లు పెట్టి కడతారు కదా. ఆంధ్ర ప్రాంతంలో అయితే ఒక్కొక్క మందిరానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇందాక అన్నగారు జ్ఞాపకం చేసినట్టుగా అపోస్తలకార్యం 3వ అధ్యాయంలో ఉన్న ఆలయం పేరేంటట? శృంగారం అనే ఆలయం అంటది, శృంగారం అనే దేవాలయం. కానీ గుడి బయట ఉన్నడికి లోపలికి వచ్చే పరిస్థితే లేదు అక్కడ. ఈ రోజున కూడా దేవుని ఆలయాన్ని ప్రేమించక, దేవుని ఆలయంలో దూరముగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు మనంతట మనమే కూడా తెచ్చుకుంటున్నాం. గొర్రెల గురించి మాట్లాడుతూ అన్నగారు జ్ఞాపకం చేశాడు. ఆ గొర్రె బొచ్చు కత్తిరించకపోతే ఆ పెరుగుతున్న గొర్రె బొచ్చు గొర్రె ప్రాణమే తీసేస్తుంది. ఈ రోజున లోకంలో నాకు పని ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, కుటుంబం ఉంది, రకరకాల పనులు ఉన్నాయి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని వ్యాపకాలు ఉన్నాయి అంటూ కనుక నువ్వు వెళితే నీవు పెట్టుకున్న నీ భారాలే నీ ఆత్మీయ జీవిత పతనానికి కారణమవుతాయి. జాగ్రత్త పడదాం. ఈ రోజున దేవుడు తన సేవకు ద్వారా మాట్లాడినట్టుగా, నేనైతే ప్రభువా నీ మందిరానికి వస్తాను, నేనైతే నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీ ఉత్సాహగానముతో నీ సన్నిధికి వస్తాను, అయ్యా నిన్ను ప్రార్థిస్తాను, సాక్ష్యం ఇస్తాను,
నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా బిడ్డలతో నా కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధిస్తాను అని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక నిర్ణయానికి వద్దాం. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఇందాక అన్నగారు చెప్పినట్టుగా దేన్నైనా విడిచిపెడతాం, కానీ దేవుని సహవాసాన్ని, సన్నిధిని వదిలిపెట్టము. ఈనాడు దేవుడు కావాలా, లోకం కావాలా? దేవుని సన్నిధి కావాలా, లోక సహవాసం కావాలా? తేల్చుకుందాం, నిర్ణయం చేసుకుందాం. దయచేసి అందరం ఒక 2 నిమిషాలు లేచి నిలబడదాం. దేవుని సహాయం కోరుతూ, ప్రభువా నీ ఆత్మ చేత నింపండి, నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ప్రభువా మేము మీ మందిరాన్ని ప్రేమించే వారంగా, మా కుటుంబాలు కట్టుకునే వారంగా, పాటలు పాడేవారిగా, సాక్ష్యం ఇచ్చే వారంగా, ప్రార్థన చేసే వారంగా మమ్మలను బలపరచండి ప్రభువా. మాకు సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా అంటూ దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనలో గడుపుతూ ఉండగా, దేవుని సహాయం కోరుతూ ఉండగా మన మధ్యలో రాబట్టన్న గారు ఒక చిన్న పాట పాడుతూ ఉంటారు. ఆ పాటను పట్టుకొని, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని మీరు స్థిరపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభువా. ఇదిగో నేనైతే ఈ విధంగా చేస్తాను, నేనైతే ఈ విధంగా జీవిస్తాను, నేనైతే ఈ విధంగా మందిరానికి వెళుతాను అని ఆ భక్తుడు చేసిన తీర్మాన ప్రకారంగా మనము, మన కుటుంబాలు, మనము, మన బిడ్డలు, మనము, మన పొరుగు వారు, మన తోటి విశ్వాసులందరం కలిసి దేవుని సహాయం కోరుతూ ముందుకు సాగుదాం. దేవుని వైపు చూస్తూ ఆడపాడుతూ మనం ముందుకు వెళ్తాం. అందరం గట్టిగా సంగమంతా కలిసి నిన్ను ఆరాధించెదము. నింపుము యేసయ్యా మమ్ముని
పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. అదేవిధంగా ప్రార్థనలో ఉంటుండగా వెతుబడిన వాక్యం కొరకు, ఆ వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో నీరు గట్టి ఫలింప చేయడం కొరకు మన మధ్యలో సహోదరులు రాజుగారు ఉంటున్నారు. ఆయన మరి పైకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నారు. రాజుగారు ప్రార్థన చేస్తారు. వాక్యము నిమిత్తము వాక్య ఫలింపు కొరకు రాజుగారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిస్తూ, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని మీ ఆత్మ చేత నింపి నేను నా కుటుంబముతో, నా సంఘ బిడ్డలతో, సంఘ కాపరితో, పెద్దలతో, విశ్వాసులతో కలిసి నేను ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేసేటువంటి ఆ సంఘ సహవాసాన్ని నాకు దయచేయమని ప్రభుని అడుగుతూ ఉన్నాను. దయచేసి అందరూ నాకు తల వచ్చి ఏకీభవించాలని కోరుచుంటున్నాను. స్తోత్రములు స్తోత్రములు సర్వ సృష్టికి కారణభూతుడమైన మా పరమ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. గతించినటువంటి పరిశుద్ధుడా, 35 సంవత్సరములు ఈ ప్రాంతంలో మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడేవు తండ్రి, నీకు వందనాలు. మా దేవ, మా రక్షక, మరి 35 సంవత్సరములకు పూర్వమే మీరు ఈ స్థలములో పరిశుద్ధాత్మ శక్తి నిలవబడాలి, ఈ యొక్క వాక్యము ఫలింప చేయాలన్నటువంటి ఆలోచన కలిగి మీ ప్రియ పిల్లలుగా కొందరిని ఈ యొక్క స్థలంలో ఏర్పాటు చేసుకొని సంఘముగా కొందరము బిడ్డలంగా ముందుకు సాగతందుకు మీరు మీకు ఒక సహాయం దయచేశారు. నడుస్తూ ఉన్నటువంటి సమయంలో 26 సంవత్సరాలు మరి తండ్రి ఈ యొక్క సమయానుకూలంగా ఈ యొక్క మందిరం పట్టుకొని నిన్ను స్తుతించతందుకు కూడా మీరు మీకు ఒక సహాయం దయచేశారు. ఈ సమయానుకూలంగా 26 సంవత్సరాలు ముగించుకొని మరి 27వ సంవత్సరంలోనికి వెళ్ళుచుంటున్నాం. మా దేవ, సంవత్సరాలు జరుగుతుండగా నీ యొక్క కార్యాన్ని నూతన పంచుమని నీ యొక్క వర్తమానం ద్వారా నేర్చుకున్న వారం కనుక మా తండ్రి మరి సంవత్సరాలు గడుచున్నాయి, మరి నూతన పరచబడుచున్నామా అన్నటువంటి విషయాన్ని మమ్మలను మేము పరీక్షించుకున్నందుకు నీకు సహాయం దయచేస్తున్నామయ్యా, నీకు వందనాలు. ఈ యొక్క సమయానుకూలంగా పరిశుద్ధుడా, ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలు గతించుతుండగా పరిశుద్ధుడా, మరి అనేకులు మా మధ్యలోకి వచ్చారు, అనేకులు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు, కొందరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయ్యా, నీకు వందనాలు. అయినా ఉన్నటువంటి వారం వారికంటే గొప్పవారం కాము, వారికంటే బలవంతులం కాము, కానీ కేవలం నీ యొక్క కృప ద్వారానే నిలబడి ఉన్నాం. నీ కృప లేనిది మేము నిలిచిలేము కనుక తండ్రి, ఈ విధంగా ఈ యొక్క సంఘాన్ని నడిపించేందుకు మరి నాయకుడిగా పాస్టర్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని నడిపించారు. అనేకమైనటువంటి సమయానుకూలంగా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొని మరి దేవా, ఈ రోజు ఈ యొక్క మందిరం కట్టబడి ఇందులో ప్రార్థన చేస్తున్నామని అంటే అనేకులు దీనికి శ్రమపడి ఉన్నారు, అనేకులు తండ్రి ప్రార్థన చేశారు, అనేకులు కష్టాతీతాన్ని సమర్పించి ఉన్నారయ్యా, నీకు వందనాలు. అనేక విధాలుగా ఈ సంఘం ఈ విధంగా కట్టబడి నడుస్తూ ఉంటుండగా మరి సేవకుల్ని వాడుకుంటున్నారు. ఈ రోజులో తండ్రి అనేక మంది సేవకులు కూడా వచ్చి నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నారు, సాక్ష్యాలు చెబుతుంటున్నారు. ఇక్కడ కూడా ఒక సంఘం ఉన్నదన్నటువంటి గుర్తింపును మీరు తీసుకువచ్చి ఉన్నారు, అందుకు నీకు వందనాలు. మరి ముఖ్యంగా 26 సంవత్సరాలు గతించుకోవచ్చుంటున్నది. మరి ఇంతవరకు దాకా దైవాలు నిలబెట్టుకొని వర్తమానం మాట్లాడిన విధంగా ఒక నిబంధనను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒక విధంగా మేము సంఘంలో ఏ విధంగా వాడబడుతున్నాము, నన్ను కూడా వాడుకోవయ్యా, నేను కూడా ఉన్నానయ్యా అన్నటువంటి వర్తమానం ద్వారా, పాటల ద్వారా బలపరిచారు. మేమున్నాము కానీ వాడబడుతున్నామా? మేమున్నాము కానీ నడుస్తున్నామా? ఉన్నాము కానీ సంఘానికి ఏ విధంగా తోడు ఉపవాదిగా మేము ఉంటున్నాము అన్నటువంటిది మమ్మల్ని మేము పరీక్షించుకొని సాగు సాయం దయచేస్తూ మరొకసారి కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించుకుంటున్నాం.
ఈ యొక్క ఎనివర్సరీ అనగానే మా దేవ ఆయా ప్రాంతాల నుండి నీ ప్రియ పిల్లలు ఉన్నటువంటి మేము మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలన్నటువంటి ఆశ కలిగి మీ యొక్క మందిరాన్ని నడిపించారు. మందిరంలో ఏ విధంగా ఉండాలో నీ దైవజనులు నిలబెట్టుకొని మీరు మాట్లాడారు. వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచారు. మా దేవ విన్నటువంటి వర్తమానం అంతా కూడా మా హృదయంలో ఉంచుకొని వర్తమానానుసారంగా జీవించి మా దేవ ఎప్పుడు కూడా నిన్నెత్తుకొని నీ ద్వారా బలపూర్వ ముందు సాగి వారిగా ఉండడానికి నీకు సహాయం దయచేయమని నీ ప్రియ పిల్లలు ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామం యొక్క ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నిలబడి ఉండగా రాజు ఇద్దరు కలిసి పాట పాడుతుండగా ఈ ప్రత్యేకమైన ఆరాధనలో మన యొక్క కృతజ్ఞతార్పణలు మరి కానుకలు సమర్పించుకుందాం. మరి ఇద్దరు కలిసి పాట పాడుతుండగా మరి కానుకలు సమర్పించుకుందాం. హలో 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 ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో అన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గణనానే చెప్పగలనా రాయనానే దాయగలనా గణనానే చెప్పగలనా రాయనానే దాయగలనా అయ్యా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము హలో 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 ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
దేవుడు మన జీవితాల్లో మనకి ఇచ్చినటువంటిది, ఆయన సన్నిధానంలో నిలబడ్డ మనము ఎంతసేపు విన్నటువంటి వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకొని మన రాతను మార్చినటువంటి దేవుడు. ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారము, ఆయన మాటల ద్వారా మనని తన సొంత బిడ్డలుగా చేసుకుని ఆయన ఈరోజు మనకు ఒక ఆధిక్యతను ఇచ్చాడు. దాన్ని మనం ఎప్పుడు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. ఆయన చేతిలో ఒక పనిముట్టుగా ఉండాలని మనం అందరం ఆశపడాలి. రీతిగా రాతను నీ చేతితో రాసితివో, రీతిగా బాటను నీ మాటతో మలచితివో, రీతిగా రాతను నీ చేతితో రాసితివో, మాటను నీ మాటతో మలచితివో, నీ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, నీ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, నీ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, నీ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఈ సమయంలో 9 నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది. మనకి చక్కని భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి కనుక ఆలస్యమైన మీరు ఇంతసేపు మీరు ఆలయంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ఆరాధించినందుకు మిమ్మల్ని అందరినీ బట్టి కూడా దేవుని మహిమపరుస్తున్నా. ఒక 2 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి వచ్చిన దేవుని సేవకులను మన సంఘపక్షంగా మరి సన్మానిస్తూ ఉండగా మరి చప్పట్లు కొడుతూ వారిని అభినందించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవుని సేవకులందరినీ కూడా రాముడి గారి సన్మానిద్దాం. రెడ్డయ్య అందరూ సపోర్ట్ కూడా రాజు రాజు ఇప్పుడు
కేక్ కటింగ్ కూడా ఉంది. బాలస్వామి గారు ఈ సమయంలో చందన కూడా ఇక్కడికి వస్తుంది. చందన తన కూతురు ఏంజల్ వస్తే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడికను ముగించి కేక్ కట్ చేద్దాం. పాప బర్త్డే ఈరోజు. దయచేసి కూర్చోండి ఒక నిమిషం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం కొరకు, అదేవిధంగా సమర్పించబడిన కానుకలను దేవుని సేవార్థం మేము వాడుకున్నట్లు, అదేవిధంగా మరి సిద్ధపరిచినటువంటి భోజనం కొరకు మన మధ్యలో బాలస్వామి గారు ముఖ్యంగా తన జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రియ కుమార్తె ఏంజిల్ మరి తన మంచి ఆయుష్ రాబోతున్న దినాల్లో తన మహిమార్థమై ప్రియ కుమార్తె ఏంజిల్ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేసిన తర్వాత మరి ఆశీర్వాదాలతో మనము ముగించుకొని కేక్ కట్ చేద్దాం. అన్న వస్తారా? అక్కగారు లేరు అనుకుంటా. వాసం గారు మరి ఈ దినం మా అందరినీ పిలిచి ప్రేమించినటువంటి పాస్టర్ మోహన్ గారికి మరి మేమేం చేయలేము, మేమేమి ఇవ్వలేము, ఏది ఇచ్చినా అది తక్కువే. మా హృదయంలో ఉన్న ప్రేమనే వారికి మేము పంచిస్తున్నాం. మరి ఈ సమయంలో పెద్దలు వారిని గౌరవిస్తూ వస్తున్నారు. వారు వారి తరపున వారిని గౌరవిస్తుండగా మనందరం గట్టి చప్పట్లతో వారిని సంతోషపరుస్తూ వారి శేష జీవితం అంతా కూడా భారతక్క గారు వారి పిల్లలు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు రావాలి. అమ్మగారు కూడా పక్కకుంటేనే సంపూర్ణత. పిల్లలు వారి కోడళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డలు వారందరినీ కూడా దేవుడు అధికంగా దీవిస్తూ ఆశీర్దిస్తూ ఇక రానున్న దినాలు ఈ సంఘము విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలని ఆశపడుతూ కాబట్టి మరి వారిని గౌరవించిన కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో హెచ్చించి ఆశీర్వదించాలని ఆశపడుతూ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. మన చప్పట్లు మన ప్రేమను సూచించేటట్టుగా మనం కొట్టాలి. ఓకేనా? పక్కవారిని కొట్టకండి, చప్పట్లే కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సుభాష్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్. కామెంట్ చేయండి. ఏం చేయండి? పరిశుద్ధుడు మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరిచినా, వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన ప్రతి మాటకి మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా ప్రియ కుమార్తె ఏంజిల్ని బట్టి మీకు వందనాలు. గడిచిన సంవత్సరాలంతా నీ కృపలో భద్రపరిచి ఒక నూతన సంవత్సరాన్ని బట్టి జీవితంలో అనుగ్రహించిన విధానానికి మీకు స్తోత్రములు. గడిచిన సంవత్సరాల కంటే ఈ నూతన సంవత్సరంలో నీ దయా కిరీటము చేత అలంకరించి ప్రభా బిడ్డ మనుషుల దయలోను నీ దయలో ఎదుగునట్లుగా సహాయం చేయండి, కృప చూపెట్టండి. ప్రత్యేకంగా మీరు దినము వాక్యము ద్వారా నాయన సంఘముకు మాట్లాడిన ప్రతి మాటనే మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాగ్దానాలకే మీకు స్తుతులు స్తోత్రం. హృదయపూర్వకంగా నీ మందిరంలోనికి ఎవరైతే వచ్చి నాయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారో వారి జీవితంలో సంతోషమును, సమాధానమును, నాయన సంతృప్తిని, నీ సన్నిధిలో ఉన్న మేలులను వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి, కృప చూపెట్టండి. అంత మాత్రమే కాదు నాయన
నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా ప్రభా నీ మందిరమును నన్ను విడిచిపెట్టక ఎవరైతే నాయన ఆరాధించడానికి నీ మందిరాన్ని ప్రేమించడానికి తీర్మానం కలిగినారో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతురని మీరు సెలవిచ్చినారో, వారి మందిరాన్ని ప్రేమిస్తూ ఉండగానే వారి జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా వర్ధిల్లునుగా కానీ మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నేనైతే అనే మాటను ప్రతి వారి హృదయంలో మరి నాయన అది మాట్లాడినట్లుగా సహాయం చేయండి. ఆయన వారి తీర్మానాలను బట్టి వారు దీవెనగా ఆశీర్వాదకరంగా చేయబడినట్లుగా నాయన వారు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అదేవిధంగా నాయన పట్టబడిన కానుకల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన మీకు వందనాలు. 2 కాసులు ఇచ్చిన స్త్రీని చూసి నాయన దీవించిన దేవుడకు నీకు స్తోత్రం. వారి హృదయంతో విత్తారో ఆ హృదయపూర్వకంగా వారిని దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘం అంతటికి కావలసిన అవసరతలు అక్కరతలని నీ మహిమలో తీర్చమని, మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు తీర్చుకోమని, ఆయన సంఘమును, సంఘ కాపరిని, కూడి వచ్చిన ప్రతి పరిశుద్ధులను మీరే నిండారుగా దీవించి ఆశీర్వదించమని, నీ నామమునకే మహిమా ఘనత ప్రభావాలు తీర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరమతండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన నడిపింపు మనకును సకలకు పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసత్వమే జయం, ప్రవేశత్వమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. Praise the Lord.